పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే కనుక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా గురువు గారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంతా నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులేమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకి వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ ఈ 15 రోజులు కూడా మనకి షాపింగ్లు చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటము అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైము దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట విలేజెస్ లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 days అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 21 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది, అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురుగారు, మరి ఇన్ని గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు, జూన్ మాసం మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి? మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే టైం వస్తే నడిచి వచ్చి పిల్లడు పడతాను ఏదో అంటారు కదండి. ఎందుకంటేనండి, ఒకటి గురువు మారటం వీళ్ళకి అదృష్టం. గురువు మారుతూ ఉన్నారు అంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. దానితో పాటు కొంచెం స్లోగా ఉండటం స్టార్ట్ చేసింది. సో గురువు మారటం తోటి 4th హౌస్కి గురువు మారుతున్నారు. బట్ అందరికి పిచ్చే గురువు వేరు, వీళ్ళకి కొంచెం న్యూట్రల్ తటస్థంగా ఉండి అటు గుడ్డు ఇటు మంచి లేకుండా సాధారణంగా ఉందని మనం చెప్పుకోవాలి. అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ఈ యొక్క రాశి వాళ్ళకి చాలా బాగుంది, ఒక గుడ్ టైం ఉందని చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా ఎన్ఆర్ఎల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమెరికాలో నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు, జాబ్ లేదండి, ఇబ్బందిగా ఉన్నాం, ఓపెనింగ్స్ లేదు, గ్రోత్ లేదు. ఈవెన్ ఇండియాలో కూడా గ్రోత్ లేదు. నిన్న టీసీఎస్ చూసాం కదండి, పెద్ద హైక్లేం ఇవ్వలేదు వాళ్ళకి. నిన్నంతా సోషల్ మీడియాలో అదే నడుస్తూ ఉందన్నమాట. అందుకని చెప్పేసి గుడ్డులో మెల్ల అసలు జాబ్ పోకుండా ముందు జాబ్ ఉంది దేవుడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఒక్కోసం ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉన్నారు కాబట్టి చెప్తూ ఉంటారు నాకు. సో ఈ టైంలో ఈ మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవాలి. చక్కగా జాబ్ రీత్యానైనా గురుగారు, జాబ్ రీత్యా అన్ని రీతి మనం చెప్పుకున్నాం. బట్ ఓవరాల్ గా మంచి టైం వచ్చింది మనం చెప్పుకుంటాం. సో మనం ఇందులో మహర్షులు మనకి లఘు గోచరం, సూక్ష్మ గోచరం అనే కాన్సెప్ట్ ఇచ్చారండి. సింపుల్ వర్డ్స్ తో టోటల్ గా ఎలా ఉంటుంది మనం తెలుసుకోవచ్చు. అందులో ఏం చెప్తారు, ఈ టైం ఈ జూన్ మంత్ లో వీళ్ళకి సూర్యుడు మారటంతో ఏమవుతుందంటే లక్ష్మి అంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది అని చెప్తారు. అలానే శ్రీయం ఐశ్వర్యం వస్తుంది, భోగం ఉంటుంది. అంతేకాకుండా శుక్రుని వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో సుఖ సుహృతాభివృద్ధి అంటే ఫ్రెండ్స్ నుంచి, తర్వాత చుట్టూ ఉన్న బంధువుల నుంచి ఐశ్వర్యం వస్తుంది, మంచి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవాలి. చూడండి, ఇంక అందుకని చెప్పేసి కలిసి వస్తే కాలం వస్తే అన్నీ వచ్చేస్తాయి అనమాట. అప్పటిదాకా రాని వాళ్ళు కూడా ఇంటికి వచ్చి కూర్చుంటారు. అప్పటిదాకా మీరెవరు అన్నవాళ్ళు వీళ్ళు మా బంధువులని గొప్పగా చెప్పుకుంటారు. అందుకని ఈ టైం వీళ్ళకి మంచి టైంలో ఉన్నారు, ఇలా ఉండాలని చెప్పేసి మనం దేవుడిని కోరుకుందాం. ఇంక సూర్యుడు ఫస్ట్ వీళ్ళకి 3వ హౌస్లో ఉండటం అనేది గ్రహరాజు అండి. ఆయన చక్కగా ఉంటే అన్నీ బాగుంటాయి అనమాట. వీళ్ళు ఏమవుతుందంటే ఎప్పుడైతే సూర్యుడు 3వ ఇంట్లో వెళ్ళారో వీళ్ళకి ఆరోగ్యం, హెల్త్ చాలా బాగుంటుంది. సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అంటారు. ఎప్పుడైతే అప్పటిదాకా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, దీర్ఘకాలంగా మందులు తింటున్న వాళ్ళు చాలా యాక్టివ్గా అయిపోయి అదంతా పోతుందండి. బెస్ట్ టైం అనమాట. అలానే నిత్య సంతోషం, ఈ టైంలో మంచి సెలబ్రేటెడ్ మూడ్లో ఉండి హ్యాపీగా ఉంటారు. అందులో ఇప్పుడంతా మనకి మ్యారేజెస్, ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అందులో పండగల్లో విశేషంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. 2వ బెనిఫిట్. 3వది బంధుమిత్ర సమాగమ, బంధువులతో కలుస్తూ ఉంటారు. 4వది మిత్రులతో కలుస్తూ ఉంటారు. అర్ధలాభం, పుత్రలాభం, ఇష్టసిద్ధి. సో అందుకని సూర్యుడికి 7 గుర్రాలు ఉంటే 7 కోరికలు నెరవేరుతాయి అంటే ఇదంట ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటుంది. లోన ఎలివేటెడ్ సోల్స్ అంటారు, వాళ్ళకి ఆత్మబలం అంటారు, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి మనిషికి 5 రకాల బలాలు అంటారండి, అందులో ఆత్మబలం ఒకటి అనమాట. ఈ ఆత్మబలం అంటే తన మీద తనకు నమ్మకం లేకపోతే ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్ లోగా ఉంటే, ఎనర్జీ లెవెల్ హైగా ఉంటే ఈజీగా తీసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని చెప్పేసి వీళ్ళకి చాలా మంచి టైం అని చెప్పుకోవాలి. దీంతో పాటు వీళ్ళకి ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు జన్మరాశిలో ఉండటంతో అందరికి కొంతమందికి ఏమవుతుందంటే జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం, ఖడ్గవ్రణం, చిన్న గాయాలే అవకాశం ఉంటుంది, బంధువులతోటి గొడవలే అవకాశం ఉంటుంది. దీనితో పాటు యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే ఏదో తెలవని బాధలు ఉంటాయి, నైట్ టైం పిక్కలు కొట్టుకోవటం, అనవసరంగా దిగులుగా ఉండటం, సడన్గా ఏదైనా బగిలిపోవటం, ఈ యక్ష రాక్షస పీడలు అంటారనమాట. ఇవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఈ కుజుడికి సంబంధించిన పరిహారాలు చేస్తే సరిపోతుంది. అయితే మనం ఇప్పటిదాకా సూర్యుడి గురించి చెప్పుకున్నాం. కుజుడు వచ్చేటప్పటికి కొంచెం హెల్త్ విషయాలు అవి కొంచెం అప్సెట్ గా ఉంటుందని చెప్పుకున్నాం. కానీ శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 4th హౌస్లో ఉండటంతో చాలా చక్కగా ఉంటుందని చెప్తారు. 4th హౌస్లో శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తాడు. ఏ విధంగా ఇస్తారు? స్వబంధు అంటే స్వబుద్ధి, వీళ్ళకి ధర్మబుద్ధిగా చింతన ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళంతా వీళ్ళ ఓన్గా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని దాన్ని అనుగుణంగా ఇన్స్పైర్ వెళ్తూ ఉంటారు. బంధు సన్మానం, బంధువులతోటి చక్కగా పూజింపబడుతూ ఉంటారు. మన ఇందాక సూర్యుడు కూడా సేమ్ అదే రిజల్ట్ ఇస్తున్నారు కాబట్టి స్త్రీ సంభాషణ సంబరమ, వీళ్ళ చుట్టూ చక్కగా ఫిమేల్ ఎనర్జీ, లేడీస్ ఎక్కువ ఉండి సపోర్టివ్గా ఉంటారు. ఇన్ కేసు ఎవరైనా
లేడీస్ ఉన్నా కానీ వీళ్ళ చుట్టూ ఉన్న ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఎవరన్నట్టు వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని తెలుసుకోవాలి. పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు అంటారు. ఈ వర్డ్ నాకు బాగా నచ్చుతుంది. పుత్రమిత్ర కళాత్రాది అదేదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా డైలాగ్ చెప్పిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు అనమాట చదువుతాం. వైబ్రెంట్ గా ఉంటుంది. పుత్ర అంటే కొడుకులు, మిత్ర అంటే ఫ్రెండ్స్, కళాత్ర అంటే వైఫ్, స్పౌస్. అందుకని వాళ్ళతో చక్కగా హైయర్ లెవెల్లో మాట్లాడుతూ డిగ్నిటీగా ఉండి మంచి చెట్లు చెప్పుకుంటూ చాలా చక్కగా చూసుకుని ముందుకు వెళ్ళిపోతారని చెప్పుకోవాలి. సో ఈ ప్రకారం మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఒక 70 to 80% మంచి టైం ఖచ్చితంగా జాబులు వచ్చే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఇది గ్రహాల పరంగా. నక్షత్రాల పరంగా కూడా మీరు మీ స్పెషాలిటీ అది కదా గురువు అవునండి. సురేష్ బాబు గారు అంటే నక్షత్రాల గురించి కూడా వివరిస్తూ వస్తారు. అది కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది గురువు? సో ఇందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు. ఫస్ట్ అశ్విని, భరణి, కృతిక ఈ 3 నక్షత్రం వాళ్ళకి కామన్ గా ఐశ్వర్యం వస్తుంది. సూర్య భగవానుడు వాళ్ళు, ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మనం ఇందాక చెప్పిన 7 గుర్రాలు ఇంటికి వచ్చేస్తే శోభే వేరు అనమాట ఇంటికి. అలానే ఇంకో కొన్ని విషయంలో ఏమవుతుందంటే ధనలాభం, బుధుని వాళ్ళు కూడా ధనలాభం ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, కొన్ని ఆపర్చునిటీస్ రావటం. ఇండియాలో ఉంటే బాగుంటుందా, ఫారిన్ లో ఉంటే బాగుంటుందా, కొత్త ఆఫర్ వచ్చింది లేదా మ్యాచ్ వచ్చింది చేసుకుంటే ఉంటా బాగుంటుందా, లేదా ఎవరిన అబ్బాయిని ఇష్టపడ్డాను మ్యాచ్ సెట్ అవుతుంది, ఇలాంటి వాటిలో కన్ఫ్యూజన్ లో ఉంటే ఒక్కసారి ఇండివిజువల్ గా జాతకం చూపించుకొని మన క్లారిటీ ఇవ్వచ్చు. గురుగారు ఇండివిజువల్ గా కూడా ఈ మధ్య పెళ్లిళ్ళు అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. అసలు ఎవరి మ్యాచ్ కూడా సెట్ అవ్వట్లేదు. చాలా మందికి డివోర్స్ అలా అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, సెట్ అవ్వట్లేదు. సో ఈ పెళ్లి సందర్భాల్లో కంపల్సరీ ఇవన్నీ చూసుకోవాలి అంటారా గురుగారు? చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందా గురుగారు? జాతకాలు కలవాలి అని పెద్దవాళ్ళు అంటుంటారు. అప్పట్లో చాలా మంది చూస్ చేయించారు, పెళ్లిళ్ళన్నీ సక్సెస్ ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు మరి కొంతమంది లైట్ తీసుకున్నారు, కొంతమంది ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు. సో దీని విషయంలో మీరేం చెప్తారు? మీరు పెళ్లిళ్ళు అన్నారు కాబట్టి ఆ డౌట్ రైజ్ అయింది. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే ఇన్ కోర్స్ ఆఫ్ మ్యాచెస్ చూసి వాళ్ళ యొక్క సైకాలజీని స్టడీ చేసి మహర్షులు ఏం చెప్పారంటే అండి, మనం ఏదైనా ఊరికి వెళ్తూ ఉన్నాం, వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో టెంపరేచర్ ఎంత ఉంది, విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయి, హోటల్ ఎక్కడ ఉంది, ఏముందని తెలుసుకుంటాం. సో అడ్వాన్స్డ్ బుకింగ్ అన్ని చేసుకుంటాం. ఎందుకని అంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదని కదా. అలానే లైఫ్లో మనం కొత్త వ్యక్తి మన లైఫ్కి రాబోతూ ఉన్నారు. అలానే ఇద్దరు వరుస ఆ యొక్క వ్యక్తి గురించి మనం తెలుసుకునేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ జాతక చక్రంలో ఉంటుందండి. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏమైందంటే ఇది కోటాలు కలిస్తే సరిపోతుంది, ఇంకేం వద్దన్న వెళ్ళిపోతున్నారు. ఆ కోటాలు బాగున్నా చేసేసాను, కోటాలు అది ఏం కాదులా కదండి. మనకు వచ్చే జీవిత భాగస్వామి గురించి ఇన్ డెప్త్ గా జాతకంలో ఉంటుంది. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఈ పర్సన్ మహేష్ బాబులుగా టాల్గా ఫెయిర్గా చక్కగా ఉండొచ్చు, ఓకే, బట్ ఉండకపోవచ్చు. బట్ ఇతనికి ఉండే సూపర్ గుణాలు వీళ్ళకు ఉంటాయి కదండి. అందరూ అలా ఉండరు కదా, ఆదర్శ పురుషుల్లాగా శ్రీమంతుల్లాగా ఉంటారు కదా. బట్ ఒకరికి ఉండే అది తెలుసుకోవాలి కరెక్ట్గా. వీళ్ళకి ఏ దశ నడుస్తుంది, ఎలా ఉంది, టోటల్గా ఏమన్నా ప్లస్ పాయింట్స్ ఏంటి. అలానే సేమ్ అమ్మాయి గురించి కూడా అండి తెలుసుకోవాలి. ఓకే, ఈ అమ్మాయికి ఏలినాడు శని నడుస్తుంది, అష్టం శని నడుస్తుంది, ఈ అమ్మాయికి ఇది ఉంది, ఇది ప్లస్ పాయింట్స్, ఈ రాజయోగాలు అనేది టఫ్ టైం అని ఎంత తెలుసుకొని ఉంటే వచ్చిన అమ్మాయి గురించి ఆ తర్వాత సడన్ సర్ప్రైజ్ లేకుండా అడ్జస్ట్ అయిపోయి కామ్గా ఉంటాను. నేను చాలా మందికి అదే చెప్తాను, మీ పాపకు ఉన్న దోషాలు మీ అల్లుడు కాబోయే అల్లుడికి ఖచ్చితంగా చెప్పండి. అలానే అతని జాతకంలో కూడా ఏముందో ఇద్దరు తెలుసుకోవాలి. సో వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ మీరు తెలుసుకుంటే ఫస్ట్ అవేర్నెస్ ఉంటే ఓకే ఇది అని, నెక్స్ట్ ఏమవుతుందంటే పరిహారాలు చక్కగా చేసుకోవడానికి పోతుంది అనమాట. పరిహారాలు చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అది అంటే మనం పెళ్లికి చాలా ఖర్చులు పెడతాం, లక్షలు ఖర్చు పెట్టేస్తాం చూడండి. ఫోటోగ్రఫీ అని, వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఒకళ్ళు 2వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయారండి. ఆ మ్యారేజ్ లేదో అరుచుకొని ఎక్కడి నుంచో వచ్చారు, అది నాకు ఫారిన్ నుంచి ఎక్కడి నుంచో వచ్చేసారు గొడవ పడేసి. చూడండి అసలు మ్యారేజ్కి పెట్టిన ఖర్చు 60 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టారంటండి. మరి జాతకాలు కొంచెం దోషాలు ఉన్నాయి అంటే ఏమనండి, మేము అంత పడుచుకోలేదండి, అలా అయిపోయిందండి చెప్తుంటాను. నేను అన్న అమ్మ 1 లక్ష 2 లక్షలు మ్యాక్సిమం అనుకోండి చెప్తున్నా, మ్యాక్సిమం అనుకోండి, అంత కాదు అనుకోండి. ఇద్దరు చేసుకొని వెళ్ళిపోయేసి ఈ అవగాహన ఆ ఫోటో షూట్లకి 10 లక్షలు 12 లక్షలు పెట్టే బదులు ముందు ఇది చేసుకోవటం ఇంపార్టెంట్ కదా, సరిగ్గా చూసుకోవటం ఇంపార్టెంట్ కదా, అది ఇంపార్టెంట్, బట్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఇలా అవగాహన పెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. దాన్ని నిజంగా వర్కౌట్ అవుతుందండి. లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చా గురుగారు? ముందు తెలుసుకోవటం ఇంపార్టెంట్ అండి. ఇగో వచ్చే అమ్మాయికో అబ్బాయికో కుడి దోషం ఉంది, ఇంట్లో వరకు అరుతుంటాడు, జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా. సో ఇలా మనం తెలుసుకొని ఉండడం చాలా. అలానే కొంతమంది పిల్లలు లేట్ గా పడతారు, మీరేం వరీ కావద్దు, టెన్షన్ కావద్దు. ఓకే, పిల్లలు పుట్టే లేట్ గా ఉంటే ముందు నుంచి కొంచెం పరిహారాలు చేసుకోవటం వాటికి సంబంధించి. కొంతమంది కావాలని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు, ఆల్రెడీ పిల్లలు లేట్ గా ఉంటారు, మళ్ళీ ఈడు లేట్ చేసేస్తుంటారు. ఆగొద్దు, ముందు మీరు ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇవ్వాల్సింది. ఇలా కొన్ని విషయాలు తెలుసుకొని ఉంటే
లైఫ్ అనేది స్మూత్గా ప్లానెడ్గా నీట్గా ఉంటుంది. మనం అన్ప్లానెడ్గా విలేజ్ వెళ్తే ఎలా ఉంటుంది, అన్ప్లానెడ్ చేసుకున్నా కానీ అలా అని కొంతమంది టూ మచ్ అబ్యూజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఇది బాగలేదు, ఇది దోషం ఉంది, అది దోషం ఉంది, వీళ్ళంతా వాళ్ళే వచ్చేస్తారు. మా అమ్మాయికో లేదా మీ అబ్బాయికి ఎందుకు పెళ్లి కలదు, జాతకాలు కుదరలేదంట. జాతకాలు కుదిరేది ఏంటంటే చాలా ఉంటాయండి. జాతకాలు కలిసినా కానీ దాన్ని చేసుకుని ముందుకెళ్ళిపోవాలంటే సింపుల్ గా జాతకాలు కుదరలేదు కాబట్టి అలా ఎక్కడా చెప్పలేదు. దగ్గర రెమెడీస్ ఉంటాయి కదా, రెమెడీస్ ఖచ్చితంగా ఉంటాయి కదా. సో రకరకాల పద్ధతులు అమ్మాయి నచ్చింది, అమ్మాయి అన్ని నచ్చింది, జాతకాలు కుదరట్లేదు అంటే దాన్ని ఏమైనా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా గురుగారు? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది మ్యాచెస్ వస్తున్నా వెళ్ళిపోతున్నా కానీ వాటికి సంబంధించిన సరైన వధువు వరుడు వీళ్ళకి రావాలనే ఉద్దేశంతో చక్కగా పూజలు ఉన్నాయి. ఈ జాతకానికి సరిపోయిన జాతకమే మళ్ళీ వీళ్ళకి దొరకాలి అని చెప్పేసి అలాంటి వాటికి కూడా పూజలు ఉన్నాయి. తర్వాత ఇన్ కేసు మ్యారేజ్ అయినా కానీ ఏమైనా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కానీ వాటికి కూడా అన్యోన్యత పెంచుకోవడానికి, బంధం దృఢపడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని కాన్షియస్గా ఉండాలండి. సో ఇట్ ఈస్ హౌ వీఆర్ పేయింగ్ అటెన్షన్, అంతే కదండి. వాట్ యూ పే అటెన్షన్ దట్ గ్రో అని చెప్తాం. ఇప్పుడు మనం ఒక ఫ్లైట్ ఎక్కడికి వెళ్తున్నాం అన్నప్పుడు మధ్యలో రూల్స్ అండ్ ఇమిగ్రేషన్స్ అవన్నీ, వీసా, పాస్పోర్ట్, ఎవ్రీథింగ్ ఎలా చూసుకుంటామో ఒక పెళ్లికి కూడా ఇలా అన్ని ఖచ్చితంగా చూసుకోవాల్సి. పెద్దవాళ్ళకి మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే పెళ్లి అయ్యే వరకు పెద్దవాళ్ళది రెస్పాన్స్, పెళ్లి అయిన తర్వాత వాళ్ళ సంసారం అనుకోండి. బట్ పెళ్లి కాకముందు వదిలేసి పెళ్లి అయిన తర్వాత టూ మచ్ గైడ్ లైన్స్ ఇవ్వటం, టూ మచ్ ఎక్కువ మంది, ఇది కూడా ఒక కన్ఫ్యూజన్. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు, కొత్తగా పెళ్ళారు కాబట్టి వీళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. సో పెళ్ళయ్యే వరకు వీళ్ళు ఇవన్నీ చేయాలి, పెళ్ళైన తర్వాత వాళ్ళని వదిలేస్తే చాలా బెస్ట్ గా ఉంటుంది. ఎస్ గురువు గారు, మేష రాశి మరి నక్షత్రాల పరంగా మనం మాట్లాడుకుంటున్నాం. అందులోనూ ఈ మనం ఏదైనా కనుక డౌట్ ఉంటే కలవచ్చండి. తర్వాత కుజుని వల్ల మాత్రం కలహము, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు ఎక్కడ డిస్టర్బెన్స్, ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు యొక్క సరిగా లేదు కాబట్టి. అలాగే నక్షత్రాలు అశ్విని నక్షత్రం వాళ్ళకి, అశ్విని, భరణి, కృతిక వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. మూడు నక్షత్రాలకి. అలానే అశ్విని, భరణి, కృతిక వాళ్ళకి కలహము, అనుకున్న పనుల ఆటంకాలు రావడం కూడా కామన్ గా ఉంది. అయితే భరణి నక్షత్రం వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ గా ధనలాభం విశేషంగా చూపిస్తుంది, చాలా చక్కగా ఉంది. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి ధనలాభము, ఫారిన్ ఆపర్చునిటీస్, ఫారిన్ తో అసోసియేషన్ ఉన్న వాళ్ళకి కృతికా నక్షత్రంలో ఎవరైనా ఉంటే బాగా కలిసి వస్తుంది. ఒకసారి ఇంకా ఎవరన్నా ఫారిన్ లో ఉన్నా అక్కడ ఉన్నా కానీ వాళ్ళకి ఏదన్నా ఉంటే ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ఓవరాల్ గా వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి ఫారిన్ కనెక్షన్స్, ఎంఎన్సీ కంపెనీస్, ఈ జాబ్లు ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి సో బెస్ట్ టైంలో ఉన్నారని తెలుసుకోవచ్చు. అయితే భరణి, కృతిక వాళ్ళు ఆ నక్షత్రంలోని కుజుడు ట్రావెల్ చేయటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. వాళ్ళు చిన్న చిన్న ప్రమాదాలు అవి జరిగే అవకాశం ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి అశ్విని, భరణ ముగ్గురికి స్త్రీ నాశనం, అంటే ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి వీళ్ళు సెకండరీగా ఇంపార్టెంట్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా మనం చూసుకుంటే పాజిటివ్ గా ఉందని తెలుసుకోవాలి. ఏమైనా పరిహారాలు పాటించాలంటారా గురుగారు, చిన్నగా కుజుడికి కానీ అలా ఏమైనా? ఈ రాశి వాళ్ళ వరకు మనం చూసుకుంటే శని పిప్పలాద స్తోత్రం చదవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదవటము, హనుమాన్ చాలీసా చదవటము, ఇవి చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా గాయత్రి హోమం, గాయత్రి ఎవరైనా మనకి త్రికాల సంధ్యావందనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు, ఉపనయనమైన వాళ్ళు, ఒడుగైన వాళ్ళు, వీళ్ళంతా చక్కగా కొన్నిసార్లన్నా మనం చేయించుకున్నందుకు జస్టిఫికేషన్ చేస్తూ ఇవి గాయత్రి మంత్రం అవి చాంట్ చేస్తే చాలా బాగుంటుందండి. గురువు గారు, రాసుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇది 40 to 50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు, పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక. ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతక రీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాసుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి, అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమంటే మీరు భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో బాగుండొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి. అది ఒక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది, అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారండి, పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగును పోయేసి జాతక చక్రం రాపించుకుంటాం. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళు అండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి.
సో తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని ఇట్స్ సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35 to 40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడన్నా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఎక్కడ నిలబడిపోయింది, గ్రోత్ స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చుంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40 to 45 ఆర్ 40 +or -2-3 ఇయర్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి, మహేష్ బాబు గారిని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ అంత. అంటే అవర్ లైఫ్ డిజైన్డ్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలన్నీ ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది తెలవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా పోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే. అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి, మన్యు పాశుపత అభిషేకం. ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మనం చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30 to 45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలను యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా చేసేసి ఇచ్చేసాం. అక్కడ నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, పరిహారం ఉంటుంది కదా. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి. 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా అని. పరిహారాలు చిన్నవే, ఎందుకంటే మనం పెట్టే పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకుని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ చేసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు. పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్కి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.